హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇదొచ్చేసి సాటర్డే రోజు లంచ్ వ్లాగ్ అండి. లంచ్‌లోకి ఇక నేను వంకాయ పలావ్ చేస్తున్నాను. కొన్ని వంకాయలో యూజ్ చేసే మసాలాలేసుకుంటూ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. కొంచెం లెంతీ ప్రాసెసే, కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఇక నేను గుప్పెడు వరకు వేపిన శనగ్గింజలు తీసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకున్నా. ఈ టేబుల్ స్పూన్ కొంచెం పెద్దది నార్మల్ దానికంటే కూడా. కాబట్టి మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి అల్లం, తెల్లగడ్డ, తర్వాత కొద్దిగా గసగసాలు వేసుకున్నాను. వేసుకొని అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. మీరు అల్లంని ఇంకా తెల్లగడ్డని కొంచెం ఇంకా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను సాల్ట్ కూడా వేసాను టేస్ట్‌కి సరిపడా. ఇంకా కారం అయితే ఇది నేను కొత్త ప్యాకెట్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు కారం తెలియలేదు. కాకపోతే కొంచెం ఎక్కువగానే పడింది. మీరు కారము చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. తర్వాత కొద్దిగా నిమ్మరసము, ఒక 3 ఇంచుల పచ్చి కొబ్బరి కూడా వేసాను. తర్వాత కొంచెం పసుపు కూడా వేసాను. వేసి మొత్తం అంతా కూడా మసాలా ఇంతే అండి, సింపుల్ మసాలా. కొద్దిగా వాటర్ వేసుకొని మసాలాని మంచిగా గ్రైండ్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడైతే వంకాయల్ని నేను డైరెక్ట్‌గానే కట్ చేసి దాంట్లో ఒక మసాలా స్టఫ్ చేస్తున్నా. మళ్ళీ ఉప్పు నీళ్ళల్లో వేసి కొంచెంసేపు తర్వాత మళ్ళీ కట్ చేయడం ఎందుకులే, అంతా కూడా టైం వేస్ట్ ప్రాసెస్ అనిపించింది. అందుకని చెప్పి అప్పటికప్పుడే వంకాయల్ని కట్ చేసుకుంటూ మసాలాను కూడా స్టఫ్ చేస్తూ వచ్చేసాను. నార్మల్‌గా మనము వంకాయ మసాలా చేసుకుంటాం కదా, నూనె వంకాయ, అదే గుత్తి వంకాయ మసాలా కర్రీలాగా అలానే ఉంటుంది ప్రాసెస్ అంతా. కాకపోతే కొంచెం కొన్ని మనము దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు అవన్నీ కూడా మసాలాలో వేసి ఫ్రై చేయము, గ్రైండ్ చేయము. నార్మల్‌గా పలావ్‌లో అయితే వేసేసుకుంటున్నాము. మసాలాల్లో అంతా కూడా సింపుల్‌గా చేసుకోండి. టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుంది. అంతా మసాలా అంతా కూడా నేను వంకాయలకి స్టఫ్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను. దీనికి కొంచెం వంకాయలనేది బాగా లేతగా ఉంటే బావుంటుంది. నేను నిన్న పల్లెకెళ్ళున్నాను. అక్కడ వంకాయలు, పచ్చిమిర్చి, సపోటాలు అన్నీ కూడా ఉండిన్నాయి. కాకపోతే నేను వీడియో తీశాను కానీ నాకది అప్‌లోడ్ చేయడానికి అంత పర్ఫెక్ట్‌గా అనిపించలేదు వీడియోస్ అన్నీ కూడా. కొంచెము షేడ్ అలా రావడము అనిపించింది. అందుకని చెప్పి వీడియోస్ అన్నీ కూడా ఏం పెట్టలేదు. అయితే ఇదంతా కూడా పల్లెలో ఇంటి దగ్గర కాసిన కాయలే. వంకాయలు, పచ్చిమిర్చి, సపోటా ఇలాంటివి కొన్నైతే, ఇంకా కొన్ని ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. అత్త వాళ్ళు ఇంటి దగ్గర వేసుకుంటారు, బెండకాయలు లాంటివి. ఇంకా కొన్ని వంకాయలైతే తీసుకొచ్చాను. చాలా టేస్టీగా ఉంటాయి పండినవి, అంటే ఆర్గానిక్‌గా. వంకాయల్లోకి స్టఫ్ చేసిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోస్ కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే బిర్యానీకి సరిపడా గిన్నె పెట్టేసాను. కుక్కర్‌లో చేసుకుంటే ఇంకా బావుంటుంది. కాకపోతే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నానని చెప్పి నేను ఈ పెద్ద గిన్నె పెట్టేశాను. ఆయిల్ వేసుకున్నాను. మీకు నచ్చితే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. తర్వాత బిర్యానీ మసాలా అన్నీ వేశాను. బిర్యానీ ఆకు, షాజీరా, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు అన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకోండి. మసాలా మనం ఆల్రెడీ ఎక్కువగానే వేసాం వంకాయల్లో. కాబట్టి కొద్దిగా బిర్యానీ స్పైసెస్ తగ్గించి వేసుకోండి నార్మల్ కంటే కూడా. తర్వాత ఆనియన్స్ కూడా వేశాను. ఆనియన్స్ చిన్నవి 3 తీసుకొని కట్ చేసి వేశాను. ఆనియన్స్ అంతా బాగా వేగిన తర్వాత టమాటోస్ కూడా వేసేసాను. టమాటోస్ అయితే పెద్ద సైజువి 2 బాగా పండినవి ఉంటే వేసుకోండి టమాటోస్. బాగా పండిన టమాటోస్ ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. కలర్ కూడా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం అవసరం లేదు. మనము మసాలా వంకాయల్లో స్టఫ్ చేసాం కదా, దాంట్లో వేసాం కదా, అదే సరిపోతుంది. తర్వాత టమాటోస్ అన్నీ కూడా బాగా సాఫ్ట్ అయ్యి ఆయిల్ కొద్దిగా పైకి తేలిన తర్వాత మనం వంకాయలు స్టఫ్ చేసి పెట్టుకున్న మసాలా వంకాయలన్నీ కూడా పెట్టేసి కదపకుండా లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5-6 మినిట్స్ అలా ఉడికిస్తే సరిపోతుంది. వంకాయలు మనకి ఆల్మోస్ట్ ఒక 50-60% ఉడికిపోతుంది అప్పటికే. అప్పటి వరకు మంచిగా ఉడికించుకోండి. ఇప్పుడు గరిటలో మూత తీసేసి కొంచెం సైడ్స్ నుంచి పెడుతూ చేపల పులుసుకి కలుపుతాం కదా, అలా కలుపుతున్నాను ఇక్కడ, వంకాయలు ఇరిగిపోతాయి అని చెప్పేసి. అలా కలుపుకుంటూ వంకాయల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందాక నాకు మసాలా స్టఫ్ చేసినప్పుడు కొద్దిగా మసాలా మిగిలింది. ఖచ్చితంగా మిగులుతుంది. ఎంత తక్కువ మిక్సీ పట్టినా కూడా ఖచ్చితంగా మసాలా అయితే మిగులుతుంది. ఆ మిగిలిన మసాలాను కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవడమే. చూసుకుంటూ వంకాయలు ఇరిగిపోకుండా మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా వంకాయలకి చూసుకొని కలిపేసుకోవడమే. ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్‌లో చేయండి. మనం వాటర్ ఏం వేయట్లేదు కదా, కాబట్టి ఆ మసాలా అంతా కూడా బాగా వేగాలి. ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి నేను ఒక గంట నానబెట్టేసానండి బాస్మతి బియ్యము. బాస్మతి బియ్యం బాగా నానినవి వేసుకోండి. బాస్మతి బియ్యము 1.5 గ్లాస్ వరకు వేశాను. వేసి ఇంకా మళ్ళీ కూడా ఆ బియ్యంకి కూడా మసాలా వంకాయలన్నీ కూడా బాగా పట్టేలాగా కలుపుకుంటున్నాను.
ఈ నార్మల్ బియ్యంతో చేసుకున్న, ఇంకా చిట్టి ముత్యాల బియ్యంతో చేసుకుంటే చాలా బావుంటుంది వంకాయ మసాలా. నాన్ వెజ్ కర్రీస్ కంటే కూడా గుత్తి వంకాయ మసాలా పలావ్ లాగా చాలా బావుంటుంది. మీ దగ్గర ఆ బియ్యం ఉంటే ట్రై చేయండి. నేనైతే నార్మల్ బాస్మతి బియ్యమే వేసేసి మసాలాలో బాగా కలిపేశాను. ఇక్కడ 1 ½ గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా! 2 ½ గ్లాస్ వాటర్ ఏసాను. ప్రెషర్ కుక్కర్‌లో అయితే 2 గ్లాసెస్ అయితే సరిపోయుండేది. ఇంకా ఇది నార్మల్‌గా కుక్ చేస్తున్నాను గదా! అందుకని చెప్పేసి 2 ½ గ్లాస్ వాటర్ ఏసేసి పైనుంచి కొద్దిగా పుదీనా, తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసిన తర్వాత మొత్తం ఒకసారి కూడా బాగా కలిపేసేయండి. ఎక్స్‌ట్రాగా గరం మసాలా లాంటివి ఏం అవసరం లేదు. ఆల్రెడీ వంకాయల్లో, ఇంకా మనం పలావ్‌లో అన్నీ కూడా మసాలాలు కరెక్ట్‌గా సరిపోతుంది. ఓవర్‌గా అవసరం లేదు. డబల్ మసాలా లాగా అయిపోతుందప్పుడు. కాబట్టి నేను సింపుల్‌గానే పుదీనా, కొత్తిమీర, నెయ్యి వేసి కలిపేసి పెట్టేశాను. ఒక 10 మినిట్స్ పెట్టేశానండి. మధ్య మధ్యలో చూసుకోండి. నేను మధ్య మధ్యలో చెక్ చేసుకున్నాను ఒకసారి. తర్వాత వచ్చేసి ఒక 10 మినిట్స్ తర్వాత రైస్ అయితే పొడి పొడిగా ఉడికిపోయింది. నార్మల్ పలావ్ రెసిపీస్ లాగానే చాలా అనిపించింది నాకైతే. మన ఛానల్‌లో ఆల్రెడీ పలావ్ రెసిపీస్ చాలానే ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేయండి. ఇంకా నేను చేయాల్సిన లిస్ట్‌లో ఇంకా చాలా కూడా ఉన్నాయి. అవి కూడా డెఫినెట్‌గా చేస్తాను. అన్నీ కూడా వన్ పాట్ రెసిపీస్ లాగా ఈజీగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది. స్పెషల్ డేస్‌లో కూడా చాలా డిఫరెంట్‌గా చేసుకున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటే టేస్ట్ కూడా చాలా వస్తాయి. అంతే అండి. ఇవాల్టి బ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. చూడండి మీరే ఇక్కడ రైస్ కూడా చాలా పొడి పొడిగా ఉడికింది. అడుగు కూడా అస్సలు మాడదు. నచ్చితే లైక్ చేయండి. అంతే వీడియో. బాయ్.